ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా సాగినట్టు ఉంటది. ఇక్కడ మధ్యలో టైట్ ఉంటది. మళ్ళీ ఇక్కడ గూడా సాగినట్టు ఉంటది. అప్పుడేందంటే మనం కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ ఎప్పుడన్నా మనం ఉతికినప్పుడు ఏందంటే ఇదనేది మళ్ళా దగ్గరకొచ్చేస్తది. దగ్గరకొచ్చినప్పుడు ఏందంటే బ్లౌజ్ అనేది ముడతొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. మనకు స్టిచ్చింగ్ గురించి అయితే బ్లౌజెస్ వచ్చాయండి. మనం స్టిచ్ చేసుకునే ముందు ఈ కాటన్ లైనింగులు తీసుకొచ్చి తడిపి ఆరేసుకుంటాం కదా. ఆరేసుకున్న తర్వాత ఇవి మనకు ఇలా హెచ్చు తగ్గులు అంతా ముడతలు ముడతలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇది ఆరేసినాం కదా, ఈ ఆరేసింది ఏంటంటే ఇలా క్రాస్ అయిపోతాయి అన్నట్టు. ఈ వీడియో బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళకి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలనేది అర్థం అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా క్రాస్కి వచ్చింది చూడండి. మీరు ఇలాగే కట్ చేసుకున్నారంటే, మీరు ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకున్నప్పుడు మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది సరిగా రాదు. ఒక దగ్గర లాగినట్టు లూజ్ వచ్చినట్టు అవుతుంది. మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవి ఇలా హెచ్చు తగ్గులు వచ్చాయి కదా, మనం ఇలా సరి చేసుకున్నప్పుడు కూడా మనకు ఇది అనేది మనకు కరెక్ట్గా రాదు. చూడండి ఎలా వచ్చిందో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి. మనకేందంటే ఇది ఫిట్టింగ్ అనేది సరిగా రాదు ఇలా కట్ చేసుకున్నప్పుడు. మనం ఇప్పుడు దీని గురించి మనం దీన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను నేను. బిగినర్స్ అయితే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు వెరైటీ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి తడిగా ఉన్నప్పుడు ఆరేసినప్పుడు ఏంటంటే మనకు ఇలా వస్తుంది చూడండి, ఎంత క్రాస్గా వచ్చిందో. ఇప్పుడు మనకు ఇవన్నీ లైనింగ్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది అనేది మనకు క్రాస్గా వస్తుంది ఇలాగా. మనం ఇలాగే కట్ చేయకూడదండి. మనకి ఇలాగే కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఈ లైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది, ఫిట్టింగ్ కూడా సరిగా రాదు. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. క్లాత్ కూడా మనకు లైనింగ్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా. ఇప్పుడు మీకు ఇంకొక పర్సన్ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు ఎవరు లేనప్పుడు మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలనేది కూడా నేను వేరే లైనింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే మీకు వేరే పర్సన్ హెల్ప్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకోండి, ఈ చివర్లు ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా లాగాలి, మళ్ళీ ఇది ఫ్రీగా వదిలి ఇటు సైడు ఇలా లాగాలి. ఇప్పుడు ఇది వదిలి ఈ రెండు సైడ్ల రెండు గట్టిగా లాగాలి. ఇలా లాగిన తర్వాత ఇటు చూడండి, ఇవి రెండు సమానంగా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే ఇలా గట్టిగా లాగాలి, ఇటు సైడ్ కూడా మళ్ళీ స్ట్రైట్గా లాగాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా లాగాలి, ఇట్లా స్ట్రైట్గా లాగాలి, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా కొద్దిగా గట్టిగా లాగాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా లాగినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ ముడత అనేది రాదు. ఇప్పుడు ఇక్కడ కూడా లైనింగ్ అనేది మొత్తం సమానంగా వస్తుంది. మీకు వేస్టేజ్ అనేది ఎక్కువ పోదు. ఇప్పుడు ఇటు మా అంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకే వేస్టేజ్ అనేది పోతుంది. ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇది ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎలా స్ట్రైట్గా వచ్చింది చూడండి. ఇంతకుముందు ఇంత స్ట్రైట్గా లేకుండే. మీరు బిగినర్స్ అయితే ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయండి. మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో మంచి మంచి టిప్స్, మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది. మీకు ఖర్చు అనేది ఏముండదండి లైక్ చేయడం వల్ల. తప్పకుండా లైక్ చేయండి, నాకు యూజ్ అవుతుంది. వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. మీరే చూడండి. ఇప్పుడు ఇలా లాగిన తర్వాత మీరు ఒకవేళ కావాలంటే ఇలాగే డైరెక్ట్గా అయినా కానీ మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒకవేళ ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఐరన్ చేసుకొని అయినా కానీ మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుందా? ఇగో ఎంత క్రాస్ అనేది ఎంత ఎక్కువ ఉంది చూడండి. ఇట్లా వచ్చింది, మీకు ఇలా పైకి వచ్చి ఇట్లా వచ్చింది చూడండి, ఎంత క్రాస్ ఉంది. ఇప్పుడు నేను లాగిన తర్వాత దీన్ని ఎలా ఉందో మళ్ళీ నేను చూపిస్తాను. మీకు సెకండ్ పర్సన్ హెల్ప్ ఉందనుకోండి, ఇలా చేసుకోండి. ఒకవేళ మీరు ఒక్కరే ఉన్నప్పుడు కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఇంకో లైనింగ్కు చూపిస్తాను.
ఇప్పుడు చూడండి ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ ఎంత డొల్లగా వచ్చింది చూడండి. ఇదిగోండి. అంటే క్లాత్ అనేది ఇక్కడ ఇంత లాగినట్టు ఎక్స్ట్రా వచ్చింది. మనం ఇలాగే కట్ చేసుకున్నామంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడన్నా బ్లౌజ్ అనేది నానబెట్టిర్రనుకోండి, ఇదంతా మళ్ళీ సింక్ అయిపోతుంది. ఒక దగ్గరకొచ్చేసి బ్లౌజ్ అనేది ముడతొస్తుంది. ఇప్పుడు చూడండి ఇట్లా ఆపోజిట్‌లో ఇట్లా లాగాలి. మళ్ళీ నెక్స్ట్ ఇది లాగాలి. ఇప్పుడు ఈ 2 సైడ్‌ల ఇట్లా లాగాలి. ఇప్పుడు ఇవి 2 సమానంగా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రెయిట్‌గా లాగాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒకసారి గట్టిగా లాక్కోండి. లాగిన తర్వాత ఇప్పుడు మనకు ఎంత స్ట్రెయిట్‌గా క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూడండి. మనకి ఇక్కడ కూడా ఇది ఇంతకుముందు ఎంత క్రాస్‌గా ఉండే ఇప్పుడు ఎంత స్ట్రెయిట్‌గా వచ్చిందో చూడండి. మనకి ఇలా చేస్తే ఏంటంటే మనకు ఈ లైనింగ్ క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటది. ఇక్కడ కూడా మనకు కొద్దిగా అంత ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్‌కి ఎక్కువ పోదండి వేస్టేజ్ అనేది. కొత్తగా నేర్చుకునే వారికి బిగినర్స్‌కి అయితే ఈ టిప్స్ తప్పకుండా యూజ్ అవుతాయండి మీకు. ఒకవేళ మీరు కావాలంటే ఇది హై రేంజ్ చేసుకొనైనా గానీ మీరు చేసుకోవచ్చు. లేదంటే ఇలాగైనా డైరెక్ట్ అయినా గానీ కట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు ఇంకా నీట్‌గా కావాలనుకుంటే కొందరు ఐరన్ చేసుకుంటారు కదా! అది మీ ఇష్టము. ఇప్పుడు అది చూడండి నేను అవి 2 వేరే పర్సన్ హెల్ప్ ఉన్నప్పుడు మనకు వేరే పర్సన్ ఉన్నప్పుడు అట్లా చేసాం కదా! ఇప్పుడు మనకు ఎవరి హెల్ప్ లేదు. లేనప్పుడు మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది చూడండి ఇది కూడా అలాగే ఇట్లా క్రాస్‌గా ఉంది కదా! ఇప్పుడు మనకు ఎవరి హెల్ప్ లేదు. లేనప్పుడు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇట్లుంది కదా! ఇట్లా మొత్తం ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ అనేది ఇంత ఎక్స్ట్రా ఉన్నది క్లాత్. అప్పుడు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని చూడండి. ఇగో కొద్దిగా అంత. మనకు ఎవరి హెల్ప్ లేనప్పుడు మనం ఒకరమే ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలండి. ఒకవేళ ఎవరిదైనా హెల్ప్ ఉన్నప్పుడు మనం ఆ రకంగా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మళ్ళీ ఒకసారి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మళ్ళీ లాగండి. ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ పొడవు ఎక్కడైతుందో అక్కడ కూడా ఒకసారి ఇలా టైట్‌గా లాగండి. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డ్ చేయండి. చూడండి ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా! ఇదేంటంటే మనం ఒక్కలమే చేసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇది కూడా మనకు స్ట్రెయిట్ వచ్చింది చూడండి. ఇది కూడా మనకు ఇంతకుముందేమో ఇక్కడ మధ్యలో మనకు పైకి ఉండే హైట్ ఉండే. ఇప్పుడు చూడండి ఇది కూడా మనకు స్ట్రెయిట్ వచ్చేసింది. మీరు ఒక్కరు ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలండి. మీకు ఎవరిదైనా హెల్ప్ ఉన్నప్పుడు అట్లా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ మాదిరిగా చేసుకోవాలి. ఇవి కాటన్ లైనింగ్లు కాబట్టి మనము అలాగే డైరెక్ట్‌గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. ఇది చూడండి ఇది మనము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏందంటే ఇక్కడ చూడండి ఇక్కడ కొద్దిగా సాగినట్టు ఉంటది. ఇక్కడ మధ్యలో టైట్ ఉంటది. మళ్ళీ ఇక్కడ కూడా సాగినట్టు ఉంటది. అప్పుడు ఏందంటే మనం కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ ఎప్పుడన్నా మనం ఉతికినప్పుడు ఏందంటే ఇది అనేది మళ్ళా దగ్గరకొచ్చేస్తది. దగ్గరకొచ్చినప్పుడు ఏందంటే బ్లౌజ్ అనేది ముడతొస్తుంది. అందుకని చెప్పి మనం ఎప్పుడే గానీ ఇలాగే డైరెక్ట్‌గా కట్ చేయకూడదు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంటే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది ఏంటి అనేది కూడా నాకు తెలుస్తది. మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. చాలామంది బోట్ నెక్ బ్లౌజులు అవి రకరకాల మోడల్స్ అడుగుతున్నారు. అన్ని వీడియోస్ చేస్తానండి. కొద్దిగా టైం కావాలి నాకు. నేను కొద్దిగా ఇవి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి బిజీగా ఉంటున్నాను. దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. మీరు తప్పకుండా లైక్ చేయాలండి. మీరు చేసేదేం లేదు. మీరు రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. ఏది లేదు. ఒక లైక్ చేసిర్రు అంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తది యూట్యూబ్ అనేది. మీరు ఒకవేళ నాకు హెల్ప్ చేయాలనుకుంటే యాడ్స్ వస్తాయి చూడండి. మధ్యలో యాడ్స్ చూడండి. స్కిప్ చేయకుండా యాడ్స్ కూడా చూడండి.
యాడ్స్ చూసినప్పుడు ఆ యాడ్స్ వల్ల నాకు రెవెన్యూ జనరేట్ అవుతుందండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ యాడ్ వస్తుంది. అది చూసారంటే ఆ యాడ్ వల్ల నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు ఒకవేళ నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఆ పని చేయండి. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.